రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండుల్లో, ఎయిర్పోర్ట్లో ఈ విధంగా గంజాయి సెంటర్లుగా మారిపోతున్నాయి. గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఇతర దేశాల నుంచి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే హైదరాబాదులో మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఎంత కొంటున్నారు అనేటటువంటిది మీరు ఆలోచించుకోవచ్చు. రాను రాను నేను అనుకుంటా వైన్ షాపులు తగ్గిపోవచ్చు. ఈ గంజాయి, కొకైన్ వైన్ షాపుల ప్లేస్లోకి రావచ్చు అని మా యొక్క ఆలోచన. ఎందుకంటే స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు కాబట్టి ఈ చాక్లెట్లు తిని, ఈ గంజాయి తిని ఇక వైన్ షాప్ దగ్గర పోరు. అంటే వైన్ ఆ విధంగా బంద్ అవుతుందని దీని అర్థం. ఈ విధంగా అలవాటు పడిపోయి ఆరోగ్యాలు పాడైపోయి చావు కొని తెచ్చుకుంటున్నారు ఇది వాడేటటువంటి వాళ్ళు. మరి ఇది ఏ విధంగా అరికడతారో చూద్దాం. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.